ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారి ఒక 100 కోట్ల దాకా సంపాదిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి అంటే ఎంత పెద్ద అధికారి అయినా గాని తన సర్వీస్ మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో, ఆ డబ్బులతోటి 100 కోట్లు సంపాదించలేడు. ఎందుకంటే వాళ్ళ జీతాన్ని మొత్తం వాళ్ళ సర్వీస్ మొత్తం లెక్కపెడితే 100 కోట్లు రాదు. కానీ చాలా షార్ట్ టైమ్‌లోని మన తెలుగు వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి సంపాదించిన వందల కోట్లు గురించి మీకు చెప్పితే 100% మీరు నూరెళ్ళ పెడతారన్నమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దండుకున్నాడు. లాస్ట్‌కి తన మంచం కింద నోట్ల కట్టలన్నీ కూడా పేర్చేసాడన్నమాట. అంటే ఆ లంచం తీసుకున్న నోట్లన్నీ కూడా ఎక్కడ పెట్టాలో కూడా ప్లేస్ లేదు అతనికి. ఎందుకంటే ఈరోజు లాకర్ కూడా ఓపెన్ చేశారు. లాకర్‌లో కూడా 2 కోట్లు క్యాష్ ఉందంట. అదేవిధంగా 2 కేజీలు బంగారం ఉందంట. చాలా దారుణమైన పరిస్థితిలోని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అయితే ఆ లంచం వచ్చిన డబ్బంతా కూడా ఎక్కడ పడితే అక్కడ దాచాడు. సో, అతను ఎవరు అంత పెద్ద అధికారి అయ్యుండి కూడా ఎంత అవినీతికి ఎలా పాల్పడ్డాడు అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను. మీకు చెప్పిన తర్వాత మీరు కూడా నూరెళ్ళు పెడతారు. మీరు కూడా చాలా మంది బాధితులు ఉండొచ్చు. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అసలు ఎక్కడ జరిగింది ఏమిటి అనే విషయాలు ప్రతిదీ మీకు చెప్తారన్నమాట. ఆయన ఒక సర్వసాధారణమైన ఒక అధికారి మాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా గాని సర్వసాధారణమైన ఉద్యోగులే కదా! సో, అటువంటి ఉద్యోగి. ఆ ఉద్యోగి ఏ ఉద్యోగం అంటే ఏదైతే ల్యాండ్ అండ్ సర్వే ఉంటది కదా! మనకి ల్యాండ్స్ గట్టా ఉంటాయి. అది సర్వే చేసి వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఎందుకంటే ఆళ్ళు సర్వే చేసి సర్టిఫికేట్ ఇవ్వకపోతే గనక ఆ ల్యాండ్ లెక్కలు గట్టా ఉంటాయి. అయ్యి మనకి ఒప్పుకోదు. ఏదైనా మన బిల్డింగులు గట్టా కట్టాలన్నా గాని ఈ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మున్సిపాలిటీ దగ్గర నుంచి వాళ్ళు ఒప్పుకోరన్నమాట. అందుకనే ఈ మున్సిపాలిటీ ఏరియాలో ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ అండ్ సర్వే యొక్క అధికారి మాట ఇతను. సో, అధికారి అయితే ఫస్ట్ అతను సర్వీస్ అయినప్పటి నుంచి కూడాను ఫస్ట్ నుంచి కూడా అతను ఎక్కడ పడితే అక్కడ దండుకున్నాడంట. ఎలా దండుకున్నాడంటే నిజంగాను ప్రెజెంట్ సోషల్ మీడియాలోని విపరీతంగా అయితే ఒక వీడియో వైరల్ అవుతోంది. ఏంటంటే అది తన బెడ్ కింద అయితే కట్టలు 500 నోట్లు కట్టలు మొత్తం కూడా నోట్లన్నీ కూడా పేర్చున్నాయి. అంటే అంత పాత సినిమాలోని ఒక సిట్యుయేషన్ ఉందన్నమాట. అది చాలా కామెడీ సిట్యుయేషను. ఏంటంటే అది దొంగ సొమ్ము ఏదైతే ఉందో కొట్టేసిన సొమ్ముని ఒక పరుపు కింద దాస్తారన్నమాట. ఇలా పరుపు కింద దాచినప్పుడు వాళ్ళు పోలీసులొచ్చి చెక్ చేస్తా ఉంటారు. కట్లపాము అంటారు గానీ, అంటే దాన్ని డబ్బుల్నే కట్లపాము అంటారన్నమాట. అది ఆ వీడియో మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత ఆ పరుపుని తీసుకెళ్ళి బయట పడేయడం, ఇంట్లో పనిచేసిన వ్యక్తి అది బయట పడేయడంతో చెత్త బండేమో తీసుకెళ్ళిపోవడం, తర్వాత దాన్ని వెతుక్కొని వెళ్ళడం అని చెప్పేసి ఒక వీడియో ఉందన్నమాట. సో, ఆ విధంగా ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఒక అధికారి తన పరుపు కింద మొత్తం అంతా కూడా 500 నోట్ల కట్టలన్నీ కూడా పేర్చి దాని మీద పరుపేసి పడుకున్నాడు మరి. చూడడానికి చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. సినిమాలో చూసాం గానీ ఎప్పుడు కూడా రియల్‌గా చూడల. కానీ ఎప్పుడైతే ఈ మహానుభావుడు ఇలా చేసాడో రియల్‌గా చూసే భాగ్యం మనకు దక్కిందన్నమాట. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లోని ఒక అధికారి పేరు చెప్పను. ఎందుకంటే నేను లీగల్‌గా కోర్టులను తిరగాలంటే అంత స్తోమత లేదు కాబట్టి ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి. సో, ఆ అధికారి ఈ విధంగా చేసాడు హైదరాబాద్‌లోని. ఇదైతే ల్యాండ్ అండ్ సర్వే ఉందో దానికి సంబంధించిన అధికారంట. ఆ అధికారి విచ్చలవిడిగా అయితే అవినీతి చేస్తూ పోయాడన్నమాట. కొన్ని వందల కోట్లు సంపాదించాడంట. నిజంగా ఇప్పటి వరకు ఏదైతే ఏసీబీ అధికారులు ఉన్నారో, ఏసీబీ అధికారులు పట్టుకున్న వాళ్ళలోని ఇంత పెద్ద మొత్తంలోని అసలు ఎప్పుడు చూడలేదంట వాళ్ళు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారంట. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నిటిని కూడా లెక్క పెట్టడానికే వాళ్ళకి నిజంగాను చేతులు రావట్లేదంట. అంటే వాళ్ళకి నిజంగాను టైం సరిపోవట్లేదంట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉంటున్నారంట. ఎందుకంటే సంపాదించిన దొంగ లెక్కలు అంతేకాకుండా ఇతను జాబ్‌లో జాయిన్ అవ్వని కానించి ఇతనికొచ్చిన జీతాన్ని వేరే చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇలా వేరే చేస్తారో తినకొచ్చిన జీతాన్ని పక్కన పెట్టి మిగతా అంతా కూడా దొంగ సొమ్ములోకి లెక్కేస్తారు. సో, జీతం ఎంతైతే ఉందో జీతానికి ఒక 2, 3% ఒక పోనీ ఇంట్రెస్ట్ ఏసి తీసినా గాని మిగతా దాన్నయితే ఏదైతే సొమ్ముందో అదంతా కూడాను 100% దొంగ సొమ్ములోకి తీస్తారన్నమాట. ఏదైనా లోన్‌లుంటే గనుక లోన్‌లు కూడా పక్క పెడతారు. సో, ఈ విధంగా అయితే వాళ్ళకి లెక్కలేస్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా అయిపోతుందంట. వాళ్ళు కూడా లెక్కలు పెడుతున్నారంట. కేజీలు కొద్దీ బంగారం అంట. చూడండి ఒకసారి. మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ అయినా గాని, ఆంధ్ర అయినా గాని నిజంగా పాపం రైతులు తన పడిన కష్టానికి ఫలితం రాక పాపం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో కొట్టుకొని పాపం నీరసించిపోయి వాళ్ళు పడిన కష్టానికి డబ్బులు రాట్లేదు. కానీ అక్కడ అధికారులు చాలామంది చూడండి ఒకసారి ఇంత దారుణంగా అవినీతి చేసి చక్కగా ఏసీ రూమ్‌లో ఉంటున్నారన్నమాట. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. రీసెంట్‌గా మనం చూసుకుంటే తెలంగాణలో కూడా రైతులకు పాపం ధాన్యం కొనక ఎంతో ఇబ్బందులు పడ్డారు. దానికి గిరాకీ రాక. దాని గురించి కూడా చాలా దుమారమైంది. గవర్నమెంట్ కూడా చాలా తొందరగా రెస్పాన్స్ అయ్యి డీల్ చేసి ఆ మ్యాటర్ క్లోజ్ చేసింది.
సో ఇప్పుడు మనం దాని గురించి పక్కన పెడితే అంటే చూడండి ఒకసారి ఒక రైతుకి లేని సుఖం పై అధికారులకు ఉందన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్ కట్టడం కోసం అధికారుల చుట్టూ తిరగాలి. ఎందుకంటే ఏదైతే ఇలాగ ల్యాండ్ అండ్ సర్వే అధికారులు ఉన్నారో వాళ్ళకి ముడుపులు ఇప్పించాలన్నమాట. ఇప్పిస్తే గాని వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వరు. అందుకే కదా అంత దారుణమైన డబ్బులు తీసుకొచ్చాడు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి. ఒక మున్సిపాలిటీ ఏరియాలోని ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాని సర్వే గట్టా చేయించి దాని ప్లానింగ్ గట్టా చేయించుకోవాలి కదా! అసలు దాని హద్దులేంటి అన్నీ కూడా చేయించుకోవాలి. అంతే కాకుండా బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ ఎయాలంటే అన్నీ కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇలా పర్మిషన్ కావాలని చెప్పేసి ఏదైనా మనం అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ డిమాండ్ చేస్తారన్నమాట. మనమేమనుకుంటాం మన భవిష్యత్తు తరాల కోసం, పిల్లల కోసం ఎంతో కొంత కష్టపడిన సొమ్మంతా తీసుకెళ్ళి అక్కడ 2, 3 స్టేర్‌లు బిల్డింగ్ కడితే ఎంతో కొంత అద్దులొస్తాయి. దాని మీద పిల్లలు బాగుపడతారని చెప్పి కష్టపడి ఎండలో చెమటోర్చి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా అక్కడ పెడితే దాంట్లోని కనీసం ఒక 5, 6 లక్షలు లంచం అడుగుతారన్నమాట. ఆ రకంగా అడిగారు కాబట్టి అతని దగ్గర అంత దారుణమైన డబ్బులున్నాయి. అంత ఎక్కువ డబ్బులున్నాయి. చూడండి ఈ విధంగా పరిస్థితి ఉంది. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇంజినీరింగ్ చేసి కూడాను ఒక 15,000-20,000కే పాపం ఎండలోని 12 గంటలు డ్యూటీ చేసి కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ కొంతమంది అధికారులు మాత్రం చీకటి దందా మొదలుపెట్టి చక్కగా కోట్లు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఎక్కడ న్యాయం ఉంది? నిజంగా చాలా దారుణమైన విషయం ఇది. నేను నిజంగా ఏదైతే వీడియో చూసానో దానికి సంబంధించిన న్యూస్‌లు కనీసం చాలా చదివాను. ఈ వార్తలన్నీ చదివిన తర్వాత నాకు కూడా చాలా కోపం వచ్చిందన్నమాట. నిజంగా నిజాయితీగా చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులైనా గాని, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కింద స్థాయి ఉద్యోగులైనా గాని పాపం చెమట ఓర్చి కష్టపడతారు. అంతే కాకుండా కూలి పనులు చేసుకున్న వాళ్ళు, అదే విధంగా పొలం పనులు చేసుకున్న వాళ్ళు, రైతులు వీళ్ళందరూ కూడా నిజాయితీగా పాపం కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు. సంపాదించుకున్న డబ్బుని అధికారులకి ముడుపులుగా ఇవ్వడం ఏంటండి? ఒకసారి చెప్పండి ఒకసారి. వీళ్ళందరూ కూడా ఒక పేదవాళ్ళే కదా! కష్టపడి సంపాదించుకున్న డబ్బే కదా! వీళ్ళేం అక్రమంగా సంపాదించిన డబ్బు కాదు కదా! వాళ్ళ దగ్గర వీళ్ళు లంచాలు అడుగుతారు నిజంగా. చూడండి ఒకసారి. చాలా దారుణమైన పరిస్థితి నిజంగాను. ఇటువంటి పరిస్థితి నిజంగా ఏ అధికారి కూడా అటువంటి పరిస్థితి వచ్చేలాగా లంచాలు తీసుకోకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ప్రజలందరికి కూడా కొద్దిగా తెలియపరుద్దామని చెప్పేసి ఇటువంటి అవినీతి అధికారులు పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయని చెప్పేసి ఈ న్యూస్ మీకు తీసుకొచ్చి ముందు చెప్తానన్నమాట. ఎందుకంటే ఈ న్యూస్ ఆల్రెడీ ఒక వారం నుంచి అయితే చక్కర్లు కొడుతోంది. దీని మీద చాలా వీడియోస్ కూడా వచ్చాయి. నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో మీద ఇతని మీద చేద్దాం అని చెప్పేసి ఎప్పటినుంచో నేను ప్రయత్నాలు చేస్తున్నానన్నమాట. కానీ నాకు సమయం లేక ఇతని గురించి పెద్దగా నేను పట్టించుకోక నేను వీడియో చేయలేకపోయాను. ఈ రోజైతే నాకు సమయం దొరికింది కాబట్టి ఈ వ్యక్తి గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రజలు ఒకటే నేర్చుకోవాలన్నమాట. అదేంటంటే అక్కడ ల్యాండ్ అండ్ సర్వే అధికారి అయినా గాని, లేకపోతే ఒక రెవెన్యూ అధికారి అయినా గాని, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా గాని, లేదా ఒక హాస్పిటల్ అయినా గాని, ఇంక ఏదైనా గాని, ఒక ప్రభుత్వ అధికారి అయినా గాని, కింద స్థాయి వ్యక్తులైనా గాని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే 100% మీరు నిరాకరించాలి. మీరు అలా సపోర్ట్ చేసి డబ్బులు ఇవ్వడం వల్లే తొందరగా అయిపోతుంది పని ఎవరు తిరుగుతారులే అని చెప్పేసి మీరు అలా అలవాటు చేయడం వల్లే ఈరోజు వాళ్ళు లంచాలకు అలవాటు పడిపోయి మీ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి మీరిస్తారు. కొంతమందికి డబ్బులున్నాయి కాబట్టి ఇస్తారు. కానీ కొంతమంది పాపం కూలీనాలి చేసుకున్న వ్యక్తులుంటారు. వాళ్ళకి రూ. 500 అంటే దగ్గర దగ్గరగా ఒక వారం, 15 రోజులు వాళ్ళు భోజనానికి సరిపోతాయన్నమాట. వాళ్ళు వండుకునే వంట ఆ విధంగా ఉంటదన్నమాట. చాలా తక్కువ తింటారు కాబట్టి. సో, అటువంటి వ్యక్తి ఒక 500 అతనికి ఇస్తే గనక 15 రోజులు తిండి కోల్పోయినట్టే కదా! 500 ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎంత బాధపడతాడో తెలుసా మీకు? 500 అనవసరంగా పోయినాయి అని చెప్పి లోపల బాధపడుతూ 500 ఇస్తాడన్నమాట. అందుకనే ప్రజలు ముందు మీరు లంచాలు ఇవ్వడం మానేస్తే ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో ఈ ఉద్యోగస్తులు కొంచెం కొంచెం వాళ్ళు లంచాలు తీసుకోవడానికి అలవాటు తప్పుద్దన్నమాట వాళ్ళకి. ఆటోమేటిక్‌గా తగ్గుద్ది కూడాను. సో, అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడాను ఈ లంచాలనేవి కూడా కొంచెం మానుకుంటే మంచిది. ఎందుకంటే మీకు ఇచ్చేవాళ్ళు కూడాను చాలా బాధపడుతూ లోపల ఎన్నో తిట్లు తిడుతూ మిమ్మల్ని ఇస్తారన్నమాట. ఆ డబ్బు మీరు తీసుకున్నా గాని రేపొద్దున మీ పిల్లకో, మీ భార్యకో ఎవరికైనా బాగోపోతే గనక మీకు ఇదే అనిపిస్తదన్నమాట. నేను లంచం తీసుకోవడం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఒక పొజిషన్‌లోకొచ్చేస్తారు. అందుకనే చెబుతానున్నాను ప్రతి ఒక్కరు కూడా దయచేసి దాన్ని ఫాలో చేస్తారని కోరుకుంటూ థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా గనక దీని మీద కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఇంకో 10 మందికి చెప్పండి.